హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే గత 2-3 డేస్ నుంచి అయితే కొంచెం వీడియోస్ అనేది చేయట్లేదండి. కొంచెం ఫ్యామిలీ ఇష్యూ వల్ల నేను వీడియో చేయలేదు. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి అయితే ఖచ్చితంగా మీకు నా ఛానల్లో అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక తాజాగా చూసినట్లయితే టీఎస్పీఎస్సీ నుంచి నిన్న రాత్రి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. హార్టికల్చర్ ఆఫీసర్ సంబంధించిన సెలక్షన్ లిస్ట్ అనేది రావడం జరిగింది. ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా ఇక్కడ రిలీజ్ అయితే కావడం జరిగింది. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను, అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు మీరైతే. ఫ్రెండ్స్, ఇక వాటికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక నా ఛానల్లో అయితే వ్యూస్ తగ్గడానికి గల కారణం నేనైతే అనుకుంటున్నా, బహుశా నా సబ్స్క్రైబర్స్ వచ్చేసి ఇక ప్రిపరేషన్లో ఉండడం చేతనైతే నేను వీడియో చూడట్లేదు అని అనుకుంటున్నా. బట్ ఒకసారి మీరైతే చెప్పండి, కామెంట్ చేయండి ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్లో ఉన్నారా లేరా అనేసి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చండి. మనం ఇక వీడియోలోకి వెళ్తే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇక్కడ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అయితే రావడం జరిగిందండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి క్లియర్గా చూద్దాం. మనమైతే ఇక్కడ మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. హార్టికల్చర్ ఆఫీసర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి. దానికి సంబంధించిన పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు చూపెడతాను. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ సంబంధించి ఈ వెబ్ నోట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మనమైతే. ఇక్కడ ఇట్ ఈస్ హియర్ బై that the commission hereby published the list of provisionally selected candidates for the post of agriculture under the control of director of horticulture వైట్ నోటిఫికేషన్ నెంబర్ 24/2022 డేటెడ్ ఆన్. ఇక్కడ క్లియర్ డేట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ద లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద కమిషన్ వెబ్సైట్. ఫర్ ఫర్దర్ డీటెయిల్ క్యాండిడేట్స్ కెన్ విజిట్ ద కమిషన్ వెబ్సైట్ https:/www.tspsc.gov.in అయితే విజిట్ చేసి మీ యొక్క సెలెక్టెడ్ లిస్ట్ని అయితే చెక్ చేసుకోమని చెప్తున్నారు వీళ్ళైతే. ఫ్రెండ్స్, ఇక దానికి సంబంధించిన ఎంతమంది క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారో ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చండి. ప్రొవిజనల్ సెలక్షన్ నోటిఫికేషన్ సంబంధించి ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ఆన్ ద బేసిక్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ హెల్డ్ ఆన్ 17/6/2023 ఫోర్నూన్ అండ్ ఆఫ్టర్నూన్ రోజున వీటికి సంబంధించి జరగడం జరిగింది. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 29/2/2024 రోజున వీటికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరగడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ప్రొవిజనల్లీ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ లిస్ట్ అయితే ఒకసారి క్లియర్గా చూద్దాం. టోటల్గా మల్టీజోన్ 1కి సంబంధించి టోటల్గా 12 క్యాండిడేట్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ కావడం జరిగిందండి. ఇక మల్టీజోన్ 2కి సంబంధించి 7 క్యాండిడేట్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే కావడం జరిగింది. వాటికి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. అలాగే వాటికి సంబంధించిన పిహెచ్ వేకెన్సీస్ షెల్ బి అనౌన్స్డ్ ఇన్ డ్యూ టు కోర్స్ అంటూ ఇవ్వడం జరిగింది. పిహెచ్ సంబంధించిన రిజల్ట్ అనేది త్వరలోనే వస్తుంది అని చెప్పడం జరిగింది వీళ్ళైతే. ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ టోటల్గా చూసుకున్నారైతే టోటల్గా 19 మెంబర్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయినట్లు కూడా ఇక్కడ క్లియర్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ అయితే ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా జాయిన్ కాని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, మీకు అది హెల్ప్ఫుల్గా అవుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 సంబంధించిన అప్లికేషన్ సంబంధించి బీటెక్ క్యాండిడేట్స్కి ఏ విధంగా మార్క్స్ని ఎంటర్ చేయాలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరైతే. ఫ్రెండ్స్, అలాగే ఇటీవల రిలీజ్ చేసినటువంటి టీజీటీ జూనియర్ లెక్చరర్ సంబంధించిన తుది ఫలితాలు కూడా రిలీజ్ కావడం జరిగింది. అలాగే టీజీటీ సబ్జెక్ట్ వైజ్గా ప్రొవిజనల్ లిస్ట్ అనేది కూడా రిలీజ్ కావడం జరిగింది. ఒకసారి ట్రిప్ అఫీషియల్ వెబ్సైట్ని అయితే చెక్ చేసుకోండి, మీరు అవైలబుల్గా ఉంటుంది పీడిఎఫ్స్ అయితే. లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కూడా ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను, అక్కడ కూడా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.